హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చక్రాస్ గురించి తెలుసుకుందామండి. మనలో 7 చక్రాస్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పెండలం ద్వారా. చూపించండి యూనివర్స్. ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వారి యొక్క చక్రాస్ ఏ విధంగా ఉన్నాయి, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా, ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నాయా చూపించండి యూనివర్స్. మూలాధార చక్ర ఇంబ్యాలెన్స్డ్గా ఉందని చెప్తున్నారండి. అనాహత చక్ర ఇంబ్యాలెన్స్డ్గా ఉందని చెప్తున్నారు. ఈ మూలాధార చక్ర ఇంబ్యాలెన్స్డ్గా ఉండటం వల్ల, థ్యాంక్ యూ పెండలం, మీరు చాలా అన్స్టేబుల్గా ఉంటారు. మీ ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేయలేరు. మీకు కోరికలు కూడా పెద్దగా ఉండవు అన్నమాట. దేనికి మనం పుట్టాము, దేనికి పెరుగుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది క్లారిటీ ఉండదు. భయంగా ఉంటుంది, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు, కోపం వస్తుంటుంది. ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఆందోళన, అసూయ, మూడిగా ఉండటం, భయం, ఇవన్నీ ఈ మూలాధార చక్ర కానీ అనాహత చక్ర కానీ తగ్గినప్పుడు, ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు వచ్చే మార్పులు అన్నమాట. ఈ మార్పులకి లమ్ అనే మంత్రం, మూలాధార చక్రకి LAM లమ్ చాట్ చేయండి. అనాహత చక్రకి YAM అనే మంత్రాన్ని చాట్ చేయండి. థ్యాంక్ యూ.